అయిపోయేటళ్ళకు చూడు ఇక తక్కిన అడవులు కొల్లాపురి పట్ట వచ్చి కోతలు మీతలతోటి ఇక కాపు బలకం పెరుగుతున్నది వండలోకి ఎక్కడ మల్లయ్యా మల్లయ్యా రావు పిల్లగా పిల్లగా రావోయి పిల్లగా పిల్లగా రావోయి పిల్లగా పిల్లగా ఏడు ఉన్నదో ఈ పిల్లగా ఏడుగురలేదా పిల్లగా ఇప్పులేదా పిల్లగా తోడుగురలేదా పిల్లగా అయ్యా ఈడుగురలేదా నా మీద ఇప్పైతే లేదా జోడుగురలేదా అని నా జోలి కత్తలేవా అని ఎక్కడ వాయని చెప్పి శ్రీశైల పర్వతం శిఖరం ఎక్కింది శిఖరం ఎక్కేటల్లకు ఎక్కడోళ్ళు అక్కడ శివాలయం అయిపోతున్నారు అందరూ మాయమైపోయేటల్లకి ఇక నేను బతికి ఎందుకని శ్రీశైల పర్వతము శిఖరం మీద చేతులున్న రోడ్లకెళ్ళి కొడలు తీసింది రోడ్లకెళ్ళి కొడలు తీసి తల నరుకునే తలకాయ నరుక్కునేటల్లకు అటువంటివనేగా గౌరీ మనోహరుడు గంగా కటాక్షుడు పార్వతి వల్లవుడు పరమనందనుడు త్రిలోక సంచారి ముక్కోటీశ్వరుడు అగలాకొండ బ్రహ్మాండ నాయకుడు శివమే మల్లికార్జుడే శివము అమ్మా నీ దేయము ఉత్తరమయ్య కాలానికి వచ్చే పాపి రాలా ఇప్పటికైనా గాని నీ పానము ఈడ్తలేవా నీ దేయము ఉత్తరమయ్య కాలమాయే అని చెప్పి దీని శ్రీవంత రౌతం చెల్లిపోతే దోమంత రౌతం ఈ కొండలలో పడినంటే దోషమైపోతుంది శ్రీవంత రౌతం చెల్లిగిన ఈ కొండలలో పడినంటే చిత్రమైపోతుంది అని చెప్పి ఎంటనే మటవంటి శివ పరమాత్ముడు అస్తము చూపెటళ్లకు భగవంతుడు మల్లికార్జుడు అస్తము చూపెటళ్లకు వన్యలకి దేహము పగ్గు మండి శిఖరం మీద అటువంటి వన్యలకి దేహము రోల్ అయిపోయింది మరి శిరసు కొట్టుకుంటున్నది శిరసును ఏనాడు మాత్రము భగవంతుడు చూడు అస్తం చేసి భస్వం చేసేటళ్లకు దేయము రోలైంది శిరసేమో పుత్రమైంది మనము శ్రీశైలం పోయి రంగరో పొంగరో శిఖరం మీద దాని లోపల మాత్రం రోట్ల నువ్వులేసి దాని ఎంటికలు బట్టి ఆ పుత్రాన్ని బట్టి రుబ్బితే ఇక్కడికి వెళ్ళి దారపోయి అక్కడ శ్రీశైల మల్లికార్జుని శివలింగం మీద నెత్తి మీద పడుతుందట అక్కడ శివలింగం కనబడుతున్నది పడని గారి ఎన్నుట ఇద్దరు కంకడ పళ్ళు ఎన్నుట ఇద్దరు పత్తి కంకడ పళ్ళు ఎక్కడికి వేయిండ్రు చండీశ్వర మాముని దగ్గరికి వేయిండ్రు చండీశ్వర మాముని దగ్గరికి పోయి 5 ఏళ్ళ అత్త బట్టి 10 ఏళ్ళ పప్పతి బట్టి అయ్యా మా బతికేది మా భాగ్యం ఏందన్నాడు నాయనలారా మీరు ఏమిటిగా అంటే కుర్మ ఉంది కుర్మ మీద ఉట్టిరు కాబట్టి కుర్మలు కావత ఉంది కుర్మ కావత ఉంది అయినా కుర్మ అంశం కావత ఉన్నది అది కాకమనేగా నా కొడుకు మాత్రం అటువంటి మల్లికార్జునికి పూజారులు మీరేరా కొడుకులు మీరే పూజారులు మీరే గాలించటోళ్ళు మీరే తల్లికి జ్యేష్ఠ పుత్రుడు పద్మాల దేవికి మాత్రం అటువంటి జ్యేష్ఠ పుత్రుడిని తీసారా రత్నగి దేవికి కనిష్ట పుత్రుడు అంటే సిన్నోని ఇద్దరిని పిలుచుకున్నాడు ఇద్దరిని పిలుచుకోని ఎక్కడ పోతివి మాత అని చెప్పి అటువంటి మనగా ఏనాడు మాత్రము చండీశ్వర బాబుని జంగమదలుతున్నాడా మాత మాదికి వేషము కట్టెనా అటువంటి వనగా ఎల్లమ్మ నెత్తి మీద బుట్టి పెట్టుకొని నిలవంచ కొప్పు చేతుల కావెళ్ళి పట్టుకొని చండీశ్వర మాముని ముందడికి వచ్చింది 7 గవ్వలు ఏనాడు మాత్రం చండీశ్వర మాముని చేతులు పెట్టేనా అగో మాత చూడు అటువంటి ఎల్లమ్మ ఉన్న కాడ మాత ఉంటది మాత ఉన్న కాడ ఎల్లమ్మ ఉంటది అగో మాత చూడు ఏనాడు హార ఇచ్చారా
అరే చినక చినక శరణంలో మాత్రం అటువంటి పనిగా పుట్టు అంటే పుట్టడు బండి పోసి చప్పకేసి చేతులోనే తీర్థము ఉన్నాడమ్మా చెవులోనే గోపము చెప్పుతున్నాడమ్మా పంచాత్రి మంత్రాలు అతని దేశిగా చెప్పబట్టిన పూజారులకు తల్లికి జ్యేష్ఠ పుత్రుడు తల్లికి లేకపోతే కనిష్ట పుత్రుడు మీరు మాత్రం మల్లన్న సేవకులు కావాలి మల్లన్న పూజారులు అని చెప్పి అతని దగ్గర ఉన్న డమురుకము తీసిండు వటవటి పుట్టు అంటే అక్కడ అరభాగము సురిగి 1,000 డమురుకాలు పుట్టినాయి చెరొక్క డమురుకము చేతికిచ్చి అక్కడ అతని దగ్గర ఉన్న కూర గిన్నెను తీసిండు ఆ కూర గిన్నెను కొట్టంబడిగా చేసిండు కొడుకా నువ్వు ఎక్కడికి పోయినా కంచంలో తినరాదు దైవానికి దత్తునివి మరి మల్లన్న స్వామికి పూజారివి నీవు మాత్రము నీ హస్తాల చేత పచ్చి బండారు ప్రజలకు పెట్టినట్టే ఉంటే ప్రజలు స్వామి మీద ఎత్తే తొలుగుతాయి పాపాలు కలుగుతాయి పుణ్యాలు నాకన్నా అని చెప్పి ఇద్దరిని మీరు మాత్రం ఇగో జగ్గు పట్టిర్రు ఒగ్గు హాన్లు నాకు ఏదన్నా పేరు పెట్టవా మరి అని అనే తల్లకు అటువంటి మరిగా ఏనాడు మాత్రం చండీశ్వర మాముని ఏం చేసిండు ఓములకెళ్ళి ఓంకారం తీసిండు ఓములకెళ్ళి ఓను తీసిండు అది కాకపోతే గురువు అని ఉన్నాడే గురువులకెళ్ళి మాత్రం అటువంటి గూను తీసిండు రెండు జత చేసి ఒగ్గు అన్నాడు ఇగో మీరు ఒగ్గు వాన్లు బిడ్డ మిమ్ముల మించిన గురువులు ప్రపంచం మీద ఎక్కడ లేరు అయ్యా నాకేదన్నా మంత్రం చెప్పు అని అన్నాడు చేతిలో తీర్థం సేవలో గోపం చెప్పిండు మీ నోటికి వచ్చిన మాటే వేదాంతం రా మీ నాలుక మీదకి వచ్చిన అటువంటి వెనక పాటే వేదాంతం రా మీ నోటికి వచ్చిన మాట వేదాంతం అవుతుంది నాలుక మీదకి వచ్చిందే పాట అవుతుంది కొడుక ఇగో మీరు ఏమిటి కదా అంటే ఎలా కోటి అని అంటే అగో వేదాంతులు బ్రాహ్మణులు యోగులు మునులు ఋషులు 100 ఏళ్ళు 1000 ఏళ్ళు తప చేసి వారు ఓము అన్నది ఒక్కెత్తు సకల సంబరాలు కలిగి దేవత భక్తి కలిగి మాదిరి కలిగి మల్దీన కలిగి ముట్టి దూతాయి పడి దొంగారు వైపు బతుగా నాచువారు చుట్టూ రాజు దేవుడు అచ్చా ఉండి ఏడు గట్టి కలిగి పాటిక పనులు కలిగి పర్వతాల పనులు మీ పాల కలిగి ఉండి కొడుకులు బిడ్డలు కోడి చప్ప తల్లి అల్లుడు బిడ్డల చోటు పలుక వెళ్ళి మా దేవుని కలిగి మల్లు దేవుని కలిగి అని చెప్పి మీరిగిన అటువంటి నవం పతి పార్వతి ఎలా కోటి అంటే నిజంగా భక్తులు మల్లికార్జును కొలిచేటోళ్ళు కోటికి పరిగెత్తుతారు చండీశ్వర బాబుని చెప్పబట్టనమ్మా కొడుక మీరు మా కొడుకు మల్లికార్జుడు మర్రి ఎర్ర సందము భూమిలోకెళ్ళి ఏ తీరుగా పోతాయో మరి లోకాసి విష్ణు గుళ్ళు బ్రహ్మ గుళ్ళు అది కాకపోతే శంకరుని గుళ్ళు ఆది నారాయణ గుళ్ళు నరసింహ స్వామి గుళ్ళు ఊరికొక్కటి ఉంటాయి కానీ ఇంటికి మల్లన్న స్వామి మాత్రం మరి నిర్వవంతం ఉన్నది ఇంటికి మీరు పూజారులుగా వంతం ఉన్నది పంచముగ్గులు పట్టాలేసి మీ తండ్రికి మీరే లగ్గాలు చేస్తారు నా కన్న కొడుక మీరే పెళ్లిళ్ళు చేస్తారు నా దైవానికి దత్తులు రాకో కొడుకులారా ఓయమ్మా
మరి స్వామి మరి మాకు వేదం లేపాయ నాదం లేపాయ బీదం లేపాయ మేమేం పాడుకుంటావు అంటావు అని అన్నాడు. అనేటల్లకి ఏం చేసిండు కొడుక మీకు అటువంటి చదువు లేదు శాస్త్రం లేదు. అటు చూస్తే ఒక మర్రి చెట్టు ఉంది, ఇటు చూస్తే ఒక రాగి చెట్టు ఉంది. ఆ రెండిట చూపిండు. ఆయన రెండిట చూపి ఏమంటుండు కొడుక గది ఏంటిదిరా? అది రాగి చెట్టు. రాగి మర్రి మర్రి అది మర్రి. ఇదేంటిదిరా? ఇది రాగి చెట్టు. ఇది రాగి. అదేంటిదా? మర్రి. ఇది రాగి. అది మర్రి. ఇది రాగి. అది మాగి. అది రాగి. ఇది రామ రామ రాఘో అట్లకెళ్ళి మా తీసిండు, ఇళ్ళకెళ్ళి రామ రాను తీసిండు, అట్లకెళ్ళి మర్రిలకెళ్ళి మాను తీసిండు, రాగిలకెళ్ళి రా తీసిండు. రామ రామ అంట బలిన గుంజెండు, నాలుగ చట్టాలు రాసిండు, చెవులో గోపం చెప్పిండు, చేతులు తీర్థ పెట్టిండు. ఇదే మీకు పంచాయత్ మంత్రంరా అని చెప్పి రామ. మరి ఈ రామ రామ అన్నది మాత్రము మరి మల్లన్న స్వామి ఏంది రామనామం తీస్తుడు ఏంది అని చెప్పి కొందరికి ఆలోచన పడుతుంది. ఒకప్పుడు త్రేతాయుగం నాడు రాముల వారు ఏమిటి కదా అంటే ఆగో వనవాసం వనవాసం నుంచి రామనాసురుడు శ్రీలంక నుంచి వచ్చి సీతమ్మని ఎత్తుకపోయిండు. సీతమ్మని ఎత్తుకపోతే అటువంటి మనగా ఏమిటి కదంటే కిష్కింధాపురి పట్టణం నుంచి వనరుల ఎబ్బడి పెట్టుకున్నాడు. ఆ వనరుల ఎబ్బడి పెట్టుకొని రాముల వారు లక్ష్మణుడు భర్త చత్రాగ్యులు 1,000 వనరుల ఎబ్బడి పెట్టుకొని సీతని తెచ్చడానికి శ్రీలంక మీదకు యుద్ధానికి ఆ సట్టేడు సాగరాల ఒడ్డుకో ఎవలచ్చిర్రు? రామనాసురుడు. అగో రామన బ్రహ్మ అంటే సామానుడు కాదయ్యా. ఆ రామన బ్రహ్మ శివ మత పోడాట. అగో అటువంటి మనగా శివలింగాన్ని నెత్తి మీద మోసిన వాడు, ఆ చిత్రమైన వాడు రావణుడు. ఆ రావణుని కంటే ఎక్కువ భక్తి పరుడే వాడిని చంపాలి అని తల్లికి రాముడు లక్ష్మణుడు వీళ్ళు 7 సంవత్సరాలు ఒడ్డుకేయిండ్రు. 7 సంవత్సరాలు ఒడ్డుకోయేటల్లకమ్మ అప్పుడు అక్కడ ఎవరు నారద మహర్షి వచ్చిండు. నారద భగవానుడు వచ్చి రామా వాడు రావాలంటే శివుడు నీ లోపట్ల నిలయం కావాలి, శివుడు నీలోన నిలయం అయితేనే రావణుడు దత్తడు, లేకపోతే లేదంటే 7 సముద్రాల ఒడ్డుకు ఏమిటి కదా అంటే ఉస్కెను శివలింగం చేసిండట. ఉస్కెను శివలింగం చేసి అక్కడ రాముడు లక్ష్మణుడు రామ 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 అని చెప్పి తపస్సు చేసిండు. రామ 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 అని చెప్పి తపస్సు చేస్తుంటే ఎవలచ్చిర్రు? అటువంటి శివ మల్లికార్జుడు. ఆయన భక్తి కాబట్టి ఆ శివ మల్లికార్జుడు అక్కడ రాముడికి దర్శనం ఇచ్చిండు. రాముడికి దర్శనం ఇచ్చి రామ కోరుకోమ్మని టల్లకో రామ కోరుకోమ్మని చెప్పి శివ మల్లికార్జుడు అన్నాడు. కోరుకోమ్మనిటల్లకు రాముడు ఏమి కోరుకున్నాడు? అయ్యా రావణుడు అంతం ఎట్లా, మరి సీత నా చేతికి దొరుకుడు ఎట్లా అన్నాడు. రాముని కంటే అటువంటి వనగా రావణుని కంటే ఎక్కువ నీవు అటువంటి వనగా శివ మహాయుత్రువైనవురా. మరి స్వామి రావణుడు కంటే ఎక్కువ శివమాత్రుడైన అంటున్నావు, నాకు అటువంటి వనగా రామ బాణం మీద శివత్వం పెట్టినవు. కానీ స్వామి నేను పోతున్నా, మరి దీన్ని మాత్రము నా పేరు నాది నీ లోపల కొంచెమన్న నిలయం కావాలి అన్నాడట. రాముల వారేమన్నాడు? ఇక్కడ రామేశ్వరం అని చెప్పి అక్కడ గుళ్ళు కట్టి రామేశ్వరం కథ అట్లుండని అటువంటి మనగా ఇక్కడ మాత్రం అటువంటి మనగా శివలింగాన్ని వదిలిపెట్టిపోతున్న స్వామి నీ దర్శనమైంది కదా, నా నామము నీ లోపట్ల కొద్దిగా నన్న నిలయం కావాలన్నాడట. నేను ముందట బతుకుతుంటే వారి రమ్ముడు సురముడు కాకుండా రాక్షసులతో యుద్ధం చేయవంత ఉంది, అక్కడ మల్లన్న అవతారం ఎత్తవంత ఉందిరా. మల్లన్న అవతారం ఎత్తినాక అటువంటి మనగా మల్లన్న మాత్రం ఆ శ్రీశైల పర్వతం లోపట్ల మల్ల శివమయం కావంత ఉంది. శివమంతం అయినాక ఆగో చండీశ్వర మాముని చేతిలో తీర్థం చెవులో గోపం చెప్పమంత ఉంది. అటువంటి మనగా ఉండి కంకణ పళ్ళు పత్తి కంకణ పళ్ళు నీకు ఒగ్గు పూజారులు కావంత ఉన్నారు. నాకు మళ్ళీ నాకు పూజారులు అయినాడు. మాట మాటకు నిన్నేను రామ 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 అన్నంటానే మల్లన్నంటారు.
అగో ఇద్దరికి మీరు మాత్రం డబుర్కం చేత బట్టి ఒగ్గువాళ్ళు అని చెప్పిండ్రు. వారు దైవానికి దత్తులైపోయారు. అటువంటి వెనక తక్కిన వారు అందరూ వచ్చి చండీశ్వర బాబునికి 5 ఏళ్ళ అత్తం బట్టి 10 ఏళ్ళ పబ్బతి బట్టి శరణు శరణు తండ్రి. మరి తల్లిదండ్రికి జ్యేష్ఠ పుత్రుణ్ణి కనిష్ట పుత్రుణ్ణి దైవానికి దత్తులంటివి వాళ్ళకు పూజారులంటివి. అయ్యా మరి మా బతుకేంటిది, మేము ఏం చేసుక బతుకుడు ఎట్లా బతుకుడు మాకు చెప్పు అనేటళ్లకు కొడుకులారా మీకు సాకు సౌన పెళ్లి ఏగు దొండపురం అని చెప్పి ఇన్నుట ఇద్దరు నికంకరపల్లు ఇన్నుట ఇద్దరు పత్తి కంకరపల్లు ఏడూరు బాగయ్య కుర్మ ఉట్టవంత ఉన్నదిరా. ఏడూరు బాగయ్య అటువంటి సంపద పెరగవంత ఉన్నది నాయనా. అగో మీకు బతుకు దేరు రూపు అంటుర్రా అని చెప్పి ఏమన్నాడట, కుమారా బయ్యన్న అరటల్లకు అటువంటి బయ్యన్న 7 దాళ్ళ పొడుగుకెళ్ళి నడి మందలకెళ్ళి లేచి అక్కడ ఆడోళ్ళు ఉన్నారే ఎవరులేరా అంత మొగలవే రారా అని అన్నాడు. అరటల్లకి అప్పుడు నడి మందలకెళ్ళి బయ్యన్న చీటు చండీశ్వర భామునికి శిరసు వంచి దండం పెట్టిండు. ఆడలుంటే బయ్యన్న రాడు. అప్పుడు ఏమిడిగా అంటే కుమార బయ్యన్న నీవేమో ముందేమో అటువంటి వనగా ఈరభద్రుడివి, మల్లన్న తోటి ఇక్కడ నువ్వు బయ్యన్నవై పుట్టినవు. అగో మీద మాత్రం అగో వన్నెలకి శిరసు నడుక్కున్నది. శిరసు నడుక్కొని దాన్ని దేయం రోలు చేసిన శిరసేమ పుత్రం చేసిన వచ్చిన వాళ్ళల్లా దాని కొప్పు పట్టి నూరుతారు గాని దాని పక్క పట్టి నువ్వు భైరవుడు అయి కొడుక భైరవుని అయి కొడుక రామన్నారా శ్రీశైల పర్వతాలను నా కొడుకానేమో కాపాడాలి ఏమంతో ఉన్నది బయ్యన్న శ్రీవారు కొండలు శ్రీశైల పర్వతాలు నల్లవారు కొండలు అందరికీ నువ్వు అటువంటి వనగా ఇక్కడ మాత్రం బయ్యన్న మారిపోయి భైరవుడివై ఈరభద్రుడివై ఈరభద్రుడివై నువ్వు కాపాడాలి కొండలు అని చెప్పి అక్కడ అగో ఏనాడు మాత్రం బయ్యన్నను ఈరభద్రుని చేసిండు. అక్కడ శ్రీశైల శిఖరం మీద బయ్యన్న ఉన్నాడు. ఈరభద్రుడై అక్కడ ఉన్నాడు. అక్కడ టికెట్ ఇత్త లోపల కోరిస్తారు చూస్తాడు. కొడుకులారా ఇగో మీకు మాత్రం ఏమిటిగా అంటే అగో బయ్యన్నగా 1,00,000 మంది ఉన్నదిరా. గొర్రెల కాపర్లై కొందరేమో అటువంటి వనగా అగో రాక్షసుంది మాత్రము అగో అటువంటి వనగా మీది పడతపుర్రనేమో అంబలు అవుతుంది, సంతపుర్రనేమో అంబలు తొత్తి అవుతుంది, వారి పూసబొక్కనేమో అటువంటి వనగా తోరుగా అవుతుంది, వారి చేతుల కొట్టలు ఏమో అటువంటి ఆసు గొయ్యలవుతున్నాయి, వారి పరివాత బొక్కలేమో అటువంటి సరిబద్దలు అవుతున్నాయి, వారి నాలుకనేమో అటువంటి బేబవుతుందిరా, వారి నరాలన్నీ కొడుక అవుతున్నాయి, వారి గోనెకాళ్ళు తలకోళ్ళు అవుతున్నాయి, వారి గోనెకాళ్ళు కొడుక తలకోళ్ళు అవుతున్నాయి, వారి తొడకాళ్ళు కొడుక ఏమిడిగా అంటే మగ్గం గుంటకు కోటు మాటుకొయ్యి అవుతుందిరా, వారి పొట్టరా కొడుక మగ్గం గుంట అవుతుందిరా. కొడుకులారో అగో అటువంటి రాక్షసుని బిరుదావనంతా మీకు సొమ్ములు అవుతున్నాయి. కొందరేమో అటువంటి వరకు గొర్రగత్రి ఇండ్రి, కొందరేమో గొంగాలు నెయ్యండ్రి, ఇన్నుట ఇద్దరు పత్తి కంకరపల్లు ఇన్నుట ఇద్దరు ఉన్ని కంకరపల్లు. మీకు ఆడిది మగోడు ఏకంతోటి మీరు మాత్రం ఆడిది ఉన్న కాడ గూడు ఉండాలి, గూడున్న కాడ గుడుస్తుండాలి, గుడుస్తున్న కాడ ఈసురు ఉండాలి, అంటుకునేటి అటువంటి వరకు కొండ సెబ్బి తెడ్డు అన్ని మీ అమ్మడే ఉంటాయిరా. లోకం మీద కొన్ని రోజులు మీరు సంచారులు అయితే తిరగవస్తా ఉంది. ఇన్నుట ఇద్దరు నికంకరపల్లు ఇన్నుట ఇద్దరు పత్తి కంకరపల్లు నన్నుట 4 నాదాయి కులము అటువంటి వనగా మీరు మాత్రం పుట్టవంత ఉంది పెరగవంత ఉంది, ప్రపంచం అంతటా పారవంత ఉందిరా నా కొడుకు. సాగు సౌడపల్లి ఏకు దొరపురం నుంచి
చిల్లారిపోయి ప్రపంచవంతుగా మీరు కురుమ బతుకుని అని చెప్పి అటువంటి మనకయ్యేనాడు మాత్రము దీవించి దీవెన పెట్టిండు చండీశ్వర మాముని. మొట్టమొదలు మరి ఒగ్గు వాళ్ళకు గురువు ఎవరయ్యా అంటే అగో మొట్టమొదలు గురువు ఎవరంటే చండీశ్వర మాముని జంగమ. చండీశ్వర జంగమ మాముని చేతిలో తీర్థం చెవులో కోపం పెట్టి అటువంటి వెనక తల్లిదండ్రికి జ్యేష్ఠ పుత్రుడిని కనిష్ట పుత్రుడిని ఇద్దరిని ఒగ్గువ అట్లా చేసిండు. దైవానికి దత్తులు చేసి పెట్టిండు. మంగాళ మాని బాడారమ్మ మా మల్లన్న గో మంగాళ స్వామి వారికి మంగాళ ముచ్చిగే పూర్వే చూడమ్మా ఈ రాజుల మల్లో మలాముతో ఉన్నాడమ్మా. వాసికాలతో పెట్టినాడు ఈ మల్లె సొమ్ములు పెట్టినాడు. సప్పగా జ్యోతులు చారమ్మ జ్యోతుల నిండా సొరలు చారమ్మ. పానపద్మాల దేవియుడు జగతికి ఎల్ల పరమాత్మ సర్వదేవుడు. పార్వతి కొడుకట పద్మం మేర్పడ పార్వతి కొడుకట పద్మం మేర్పడ భక్తులాల రెండు దాఖలు దచ్చుడవా మోసత దాసులకు దానమిచ్చి పిల్లలకి సృష్టిలో వెళ్తున్న శ్రీకాళలక్ష్మి శనివారం పిల్లలకి సకల ముగ్గురు ఒకటి ఎత్తులే ఎరుగొండ లెక్కనకు ఐతార పిల్లలకి వరి ముగ్గురు ఒకటి మరింత కూర్చున్న మల్లెన్నకు సోమార పిల్లలకి సొప్పు ముగ్గురు ఒకటి వాళ్ళ తండ్రి శంకరుడికి స్వజంగయులాడ రాజన్నకు మంగళార పిల్లలకి మారు ముగ్గురు ఒకటి బుధవారం పిల్లలకి పొట్టు ముగ్గురు ఒకటి మన ఇంటి లక్ష్మి బెత్తార పిల్లలకి బావు ముగ్గురు ఒకటి చెల్లెడు ముత్తాల పోషమ్మ జయమంగళం సోమంగళం ఎలకాయ చిలకాయ సింధి చెప్పలు చిత్తారు మూసిన చెరిమాడలమ్మకు అందమైన గొల్లకే తమ్మకు గాలి చెబుతుకారు జరగవాడి తీయవాడి పళ్ళు శ్రీశైల మల్ల చెప్పు ఎత్తునే పౌరెల్లి మల్ల చెప్పు ఎత్తునే వైలేని మల్ల చెప్పు జయమంగళం నిత్త సోమంగళం ఇప్పలే కొట్టించి ఇప్పగొట్టే సారు వంటలాంటి అంటలు తగ్గట్టు పైకొండలు పైకొండ మీద ఉన్న బాబమ్మకు ఏడు మ్యాల మీద ఎల్లమ్మకు పాకల్ల చెవెనక పౌరమ్మకి కూర్చున్న గౌరమ్మకు ఎరువన కూర్చున్న కేతమ్మకు కోడిన కూర్చున్న మెల్లమ్మకు వెనుకోగ నిల్చున్న రత్నంగికి బాణాల కాడున్న పద్మ
పద్మాలకు నలుగురు భార్య నాజాడు మల్లయ్య మంగళం నిత్త సోమగలము జయ జవ జయ జవ జయ గౌరి దేవి జయ గౌరి దేవి అటంకను రంగని వల్లి ఎంతో పాడివరం జడ పలికిన జాడో పలికిన జాడ పాడిట పలుకులు పదవేరు చూడో పదవేరు చూడో నీరో పని రాక నీ తలవాడా నువ్వున్న చోటల్లో పదకవాడా ఉప్పు ఉత్కవరెండు ఉత్తదైనట్టు అంతరంగా పాడే ఎవరిచ్చినట్టు పాలల్లో ఎప్పుడు దొరికినాడు ఎప్పుడు కాపాడు తండ్రి పాలల్లో రైతులు దొరికినాడు ఎప్పుడు ప్రజలు కాపాడు తండ్రి ఆరతి వరే మంగళారతి వరే శ్రీశైల మల్లన్నకు నీ మల్లివరు జన్మనున్న కేతమాకు గుడిన మేడ ఆరదేవి వెనక ఉన్న రాతునంగి పదలకాడ పద్మాల నలుగురు మంగళ తండ్రి నా తండ్రి మల్లయ్యని ఏకనవంపతి పార్వత హైవలైల కోటి మల్లన్న కథ ఈ సంపూర్ణం చెప్పిన వారు ప్రధాన కథకులు ఎల్దుర్తి చెట్టి కొమరయ్య సాయకులు మరి ఈరు పరిశరాము మరి అటువంటి వాయిదాలు డోలు తాళములు అటువంటి మనగా సాయిల్లా మహేసు సహా సోదరుడు తాళము అటువంటి పుల్లా కళ్యాణ్ గారు మల్లికార్జుడు వీరితోటి వారి యొక్క మహిమలు గల్లా ఆనాటి ఈతలు ఈనాటి మా నోటి కథలుగా వెళ్ళపిచ్చుకున్నాడు ఆ భగవంతుడు. శ్రీశైలం మల్లన్నాకే మల్లన్నాకే ఐలేని మల్లన్నాకే మల్లన్నాకే